హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే టెట్ క్వాలిఫై అవ్వాలి అని అంటే ఏ సబ్జెక్ట్ కీ రోల్ చేస్తాయి అనేసి చెప్పాలనుకుంటున్నాను. టోటల్ టెట్లో మనకి 150 మార్క్స్ క్వశ్చన్ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే 5 సబ్జెక్ట్స్ మొత్తం అన్నీ చదవాల్సిన అవసరం ఏం లేదు, కానీ కొన్ని మాత్రమే చదివితే చాలు, యూ విల్ గెట్ గుడ్ స్కోర్. ఓకే, మనకి టెట్లో టోటల్ స్కోర్ ఎంత? 150 మార్క్స్. ఓకేనా? అయితే దాంట్లో సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్ ఇలా మనకి టోటల్గా ఎన్ని ఉన్నాయి? 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 5 సబ్జెక్ట్లో సైకాలజీ 30 మార్క్స్, తెలుగు 30 మార్క్స్, ఇంగ్లీష్ 30 మార్క్స్, మ్యాథ్స్ 30 మార్క్స్ అండ్ సైన్స్ 30 మార్క్స్. ఇప్పుడు టోటల్ 30 ఇంటూ 5 150 మార్క్స్. ఓకే, నేను ఇంతకుముందు చెప్పినట్టు అన్నీ చదవాల్సిన అవసరం లేదు. తెలుగు ఒకవేళ మీకు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగునే అయ్యి ఉంటే తెలుగు కంపల్సరీ బాగా చదవండి. ఓకేనా? తెలుగు చదివితే యూ విల్ గెట్ 25 మార్క్స్ ఈజీగా వస్తుంది. ఇంకొకటి ఏంటి అని అంటే ఈసారి కంపల్సరీ గవర్నమెంట్ టీచర్స్కి టెట్ క్వాలిఫై అనేది కంపల్సరీ చేశారు కాబట్టి వాళ్ళ కోసమైనా కొంచెం ఈజీగా వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయడంలో మన తప్పేం లేదు కదా, ట్రై చేయండి. ఎప్పుడైనా మనకి మంచి ఇప్పుడు తెలుగు ఉందండి, తెలుగు మీరు ఒకవేళ ఏదైనా పబ్లికేషన్ తీసుకొని చదివారనుకోండి, ఇప్పుడు ఆ బుక్ అనేది ఈ 2 months వరకు ఒక 10 days చదివితే మనకి తెలుగు అయిపోద్ది. ఓకే, 10 daysలో అయిపోద్ది కదా, మళ్ళీ రివైజ్ చేస్తూనే ఉండాలి. ఆ ఒక్కటే బుక్ని మళ్ళీ రివైజ్ చేస్తూ ఉంటేనే అప్పుడే మీకు ఎక్కువ రోజులు గుర్తుండిపోద్ది. సైకాలజీ కూడా అంతే, చదువుతుంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ అంటే సైకాలజీని. కానీ ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలన్నా మనం మార్క్స్ స్కోర్ చేయాలన్నా సైకాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సైకాలజీ, తెలుగు కొంచెం చేసుకొని మీది ఒకవేళ మ్యాథ్స్, సైన్స్ ఈ రెండిట్లో ఒకవేళ మ్యాథ్స్, సైన్స్ గురించి చెప్తున్నాను. మీ సోషల్ అయితే సోషల్, మీ సబ్జెక్ట్ ఏదైతే ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ గ్రిప్ తెచ్చుకోండి. ఎస్సీఆర్టీ బుక్స్ తెచ్చుకొని చదువుకున్నారనుకోండి, మీకు కంపల్సరీ 25 మార్క్స్ కంపల్సరీ వస్తాయి. ఇప్పుడు మీరు ఏదైనా స్కూల్లో టీచింగ్ చేసినా ఆల్రెడీ మీకు మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ గురించి తెలుసుంటాయి. సైన్స్ కూడా అంతే కదా, అలానే మీకు 25 మార్క్స్. ఒకవేళ మ్యాథ్సే మీద అనుకోండి, సైన్స్ కాదనుకోండి, సైన్స్లో 20 మార్క్స్ తెచ్చుకోవచ్చు కదా ఈజీని. నెక్స్ట్ దీంట్లో 25. ఓకే, మెథడాలజీ, ఇప్పుడు సైకాలజీలో మెథడాలజీ ఉంటుంది, తెలుగులో, ఇంగ్లీష్లో, మ్యాథ్స్, సైన్స్. మెథడాలజీ ఈజ్ నథింగ్ బట్ పెడగాగి కంపల్సరీ. మనకి ప్రతి ఒక్క సబ్జెక్టులో 7 మార్క్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. పెడగాగి ఇంచుమించు అన్ని దగ్గరలోనే ఉంటాయి. మీరు ఏం చేయాలంటే యూట్యూబ్లో కూడా కొన్ని మారథాన్ వీడియోస్ ఉంటాయి కదా, ఎస్&ఎస్ పబ్లికేషన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ వాళ్ళు చెప్తూనే ఉంటారు. ఇప్పుడు యూట్యూబ్లో ఎస్&ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళు ఎప్పటికీ మారథాన్ యూజ్ చేస్తారు, మారథాన్ పెడతారు కదా, ఒకసారి చూడండి. దాంట్లో ఇప్పుడు సైకాలజీలో టీకేఆర్ అని మనకి ఒకటి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, సార్ బాగా చెప్తారు. ఇంకొకటి జంగం విశ్వనాథ్ సార్ కూడా టెట్ సైకాలజీ బాగా చెప్తారు. నెక్స్ట్ తెలుగు నేను అయితే అను పబ్లికేషన్ యూజ్ చేశాను. నెక్స్ట్ మ్యాథ్స్, సైన్స్ మీరు ఎస్సీఆర్టీ బుక్స్ చదివితే సరిపోద్ది. ఇవన్నీ చదివాక కంపల్సరీ ఏంటి అని అంటే మీరు ఈరోజు ఒకవేళ స్టార్ట్ చేస్తారనుకోండి, డైలీ ఒక 3 hours చదివినా సరిపోద్ది. ఓకేనా? హౌస్ వైఫ్గా ఉంటూ 2 చిన్నపిల్లలు ఉండడం కానీ అలా ఉండి కూడా చదువుకోవడం చాలా ఈజీ. ఎలానో కూడా మీకు చెప్తాను. ఓకే, మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగానే నాకు యాక్చువల్గా టెట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనంటే 108 మార్క్స్ వచ్చాయండి. నేను ఎప్పుడు రాశానంటే 2022లో నా ఫస్ట్ అటెంప్ట్. అప్పుడే అంటే నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకుంటూ నేను చదివితే అప్పుడు నాకు 108 మార్క్స్ వచ్చినాయి. అంటే నాకు ఇంకా అప్పుడు అసలు అవేర్నెస్సే లేదు ఎలా చదవాలి అనేసి. కానీ మళ్ళీ నేను రాద్దామని అనుకున్నా కానీ అంత నేను చదవలేనని నేను ఆపేశాను. బట్ మీరు ఒకవేళ అనుకుంటే 120+ మార్క్స్ కూడా తెచ్చుకోగలరు. అంటే నాలానే మీరు ఆగిపోవాలని ఏం లేదు కదా, మీరు ఇంకా బాగా చదువుకోవచ్చు. ఇప్పుడు మంచి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అప్పుడు కూడా ఉన్నాయి. ఇంకా ఎక్కువ మారథాన్స్ టెట్కి సంబంధించినవి వస్తూనే ఉంటాయి కదా. యూట్యూబ్లో వచ్చిన ప్రతి ఒక్కటి అని అంటే కొన్ని ఎస్&ఎస్ పబ్లికేషన్స్లో మారథాన్ జరుగుతాయండి. అవి కంపల్సరీ చూడండి, చూసాక వదిలిపెట్టడం కాదు. ఇప్పుడు మారథాన్ చూస్తాం ఒకవేళ మనం యూట్యూబ్ ఛానల్లో ఏదైనా మనం వీడియోస్ చూసినప్పుడు కంపల్సరీ నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. అంటే ప్రతిసారి మనం ఆ వీడియోని ఓపెన్ చేసి చదవలేం కదా, ఓపెన్ చేసి చూడలేం కదా, అందుకోసమని ఒకసారి ఒక నోట్స్ చేసుకోండి ఎస్&ఎస్ పబ్లికేషన్స్లో. అప్పుడు మీకు ఏమైపోద్ది అని అంటే రివిజన్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఇలా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ప్రతిదీ మీరు ఏది చదివినా నోట్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. కంపల్సరీ నోట్స్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటి అని అంటే మీరు ఏది పడితే అది చదవద్దు. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే టెట్కి సంబంధించిన సిలబస్ ఏంటి అని యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ మనకి టీఎస్ టెట్ ఆన్లైన్ డైరెక్ట్ కూడా ఉంటుంది కదా, ఒకసారి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి ఒక దగ్గర రాసుకోండి. అప్పుడైతే మీకు ఏ సబ్జెక్ట్కి ఏ చాప్టర్స్ చదవాలి, ఏమేమి ఉన్నాయి అనేసి తెలిసిపోద్ది. సైకాలజీని మాత్రం అస్సలు వదలొద్దండి, సైకాలజీనే బాగా చదవండి. సైకాలజీ, తెలుగు ఒకవేళ మీకు తెలుగు ఎక్కువ వస్తే తెలుగుని చూస్ చేసుకోండి, లేకపోతే ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. మోస్ట్లీ ఇంగ్లీష్లో కొన్ని ప్యాసేజెస్ ఇచ్చి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఇంగ్లీష్లో కూడా మార్క్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ. నాకైతే తెలుగులో నాకు తెలిసి 30కి 29 మార్క్స్ వచ్చినాయి. అంటే నాకు
నా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, నాకు చిన్నప్పటి నుంచి. కాబట్టి నాకు తెలుగు అని అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ, నేను చదవగలుగుతాను, అది నాకు తెలుసు. అందుకే తెలుగు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాను. మీకు ఒకవేళ ఇంగ్లీషు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉందనుకోండి, ఇంగ్లీష్ చదవండి. చదువుతూ దానికి కంపల్సరీ ఎలా అనంటే ఇప్పుడు టెస్ట్ సిరీస్లు కూడా ఉంటాయి, కానీ చదివాక మాత్రమే టెస్ట్ సిరీస్లో రాయండి. ఎందుకంటే టెస్ట్ ఇప్పుడు మనం సగం చదువుతాం, హాఫ్ ఆఫ్ ద చాప్టర్ కంప్లీటెడ్, బట్ టెస్ట్ సిరీస్ రాయొద్దాం అనుకుంటాం, ఓపెన్ చేస్తారు, అప్పుడు మీరు ఏంటి కన్ఫ్యూజ్ అయిపోతారు, దానివల్ల మీరు డిమోటివేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకోసమని టెస్ట్ సిరీస్ చాప్టర్ అయిపోయాక, ఒక రివిజన్ అయిపోయాక టెస్ట్ సిరీస్ రాయడం బెస్ట్ అనేది నా ఒపీనియన్. యువర్ విష్. నేనైతే అలా చదివాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.